ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ గెస్ చేయండి. నా బ్యాంక్ అకౌంట్లో ఇవాళ ₹1 మాత్రమే ఉన్నది. దీన్ని ప్రతిరోజు డబల్ చేస్తూ వెళ్తే 30 రోజుల తర్వాత అది ఎంత అవుతుందో ఊహించగలరా? మేబీ కొన్ని వేలు, లేక కొన్ని లక్షలు, లేక 1 కోటి? కాదండి. ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? అక్షరాల 53 కోట్లు. షాక్ అయ్యారా? ఫ్రెండ్స్, ఇదేదో మ్యాజిక్ కాదండి, పవర్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఈ రోజు మనం ఈ పవర్ని యూజ్ చేసి వీలైనంత వరకు, వీలైనంత త్వరగా కోటీశ్వర్లు ఎలా అయిపోగలమో, అండ్ ఈ పవర్తో పాటు డిసిప్లిన్ అండ్ ఈ వీడియోలో నేను చెప్పబోయే రూల్స్ అని, ప్రిన్సిపల్స్ అని యూజ్ చేసి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎలా తెచ్చుకోగలమో, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఎలా అవ్వగలమో అనేది చూద్దాం. మీరు ఈ టాపిక్ మీద ఎన్నో వీడియోస్ చూసుంటారు, బట్ ఈ వీడియోలో ప్రాక్టికల్ వేలో, రియలిస్టిక్ వేలో తెలుసుకోబోతున్నారు. రెడీయా? వెల్కమ్ టు రూపాయి తెలుగు. మన ఈ రూపాయి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. స్టాక్ మార్కెట్ తాలూకా ప్రతిరోజు ఎవ్రీ ఈవినింగ్ మార్కెట్ అప్డేట్స్ అని, అలాగే ఐపీఓ అనాలిసిస్ అని, అలాగే వీకెండ్లో నాలెడ్జ్ వీడియోస్ అని, ఇలా పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ వీడియోస్ అని, ఇలా అన్ని వీడియోస్ కవర్ చేస్తున్న రూపాయి ఛానల్ని కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి. రైట్. ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని, ఇన్వెస్టింగ్ అని, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి నెల ఎంతో కొంత సేవ్ చేసుకోవాలని, ఖర్చులు తగ్గించుకోవాలని, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా వచ్చే రియాక్షన్స్ ఏంటో చెప్పమంటారా? 1, మా పరిస్థితి నీకేం తెలుసు భయ్యా అంటారు. 2, 10,000తో కోటీశ్వర్లు అయిపోగలరా అంటారు. 3, అప్పుడు కోటి వచ్చినా సరే దాని వాల్యూ అంత ఉండదు కదా అంటారు. 4, ఇది ఇంపార్టెంట్ అండి. సరే, మీరు అన్నట్టు 25 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ చేసేస్తే బాగుండు, బట్ ఇప్పుడు 30 లేక 35 అలా వచ్చేసింది మాకు ఏజ్, సో ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తాం భయ్యా అని అంటూ ఉంటారు. ఇలా డిఫరెంట్ ఆన్సర్స్ ఆర్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఏ రియాక్షన్ ఆర్ ఆన్సర్కి రిలేట్ అవుతారో అనేది కామెంట్స్లో పెట్టండి. రైట్, వీటి అన్నిటికీ ఆన్సర్ దొరికేస్తుందండి ఈ వీడియోలో, యాజ్ సెడ్ రియలిస్టిక్ వేలో. మన ఈ వీడియోలో హీరో ఎవరంటే ఒక 25 ఇయర్స్ ఓల్డ్ పర్సన్, బాయ్ ఆర్ గర్ల్ ఏదైనా సరే, సేమ్ స్టోరీ. ఇప్పుడే ఫస్ట్ జాబ్లో జాయిన్ అయ్యారు, శాలరీ 50,000 per month. ఈ పర్సన్ జాబ్ చేస్తూనే కరోర్పతి ఎలా అవ్వచ్చో, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఎలా అవ్వగలరో అనేది చూద్దాం. అయితే ఫస్ట్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి అనేది చెప్పుకోవాలి కదా. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే నంబర్స్ గురించి కాదండి, ఇన్ని కోట్లు, అన్ని భూములు, అవి కాదు. ఇది లైఫ్ గురించి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తుంటాయో అనేది చూడండి. ఫస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఈ రోజు ఆఫీస్కి వెళ్ళాలా లేదా, ఇక జాబ్ మానేసి ప్యాషన్ ఫాలో అవ్వాలా లేదా, ట్రావెల్ చేయాలా లేదా, ఫ్యామిలీస్తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలా లేదా, ఇలా డెసిషన్స్ తీసుకునే ప్రాసెస్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనే వర్డ్ రాకూడదు అనమాట. డబ్బులు అనే థాట్ రాకుండా మీ డెసిషన్ మీరు తీసుకోగలగాలి. సో ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. 2, వర్క్ బికమ్స్ ఆప్షనల్. మీరు ఇంత డబ్బులు కూడేసుకొని ఇంకా జాబ్ మానేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అఫ్కోర్స్ జాబ్ మానేస్తే బాగుంటుందని అందరికీ ఉంటుంది, బట్ జాబ్ అనేది అంటే డబ్బులు తెచ్చే మెషిన్ కాదు కదండి. కొంతమందితో కలుస్తాం, మనం సోషలైజ్ అవుతూ ఉంటాం. జాబ్ చేస్తున్న వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో ఇవి అన్నీ కూడా ఉంటూ ఉండాలి కదా. బట్ ప్రాబ్లం ఏంటంటే మనకు నచ్చిన జాబ్ మనకు నచ్చిన చోట చేస్తున్నామా లేదా అనేది. సో వర్క్ బికమ్స్ ఆప్షనల్ అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇష్టపడే పనిని చేసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువ శాలరీతో పీస్ఫుల్ జాబ్కి షిఫ్ట్ అయిపోవచ్చు, లేక మీకు నచ్చిన ప్లేస్లోనే తక్కువ శాలరీ జాబ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఫైనాన్షియల్ టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా లైఫ్ గడిపేయచ్చు. 3, బ్రేకింగ్ ద సైకిల్. ప్రతి నెల శాలరీ కోసం వెయిట్ చేయడం, పే చెక్ టు పే చెక్ బతకడం, ఈ టెన్షన్ నుంచి మీకు ఫ్రీడమ్ వస్తుంది అనమాట. ఒక స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో అర్థమైంది కదా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటో అర్థమైంది కదండి. నౌ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఎక్కడ సేవ్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి, ఇవన్నీ కన్నా వాటికన్నా ముఖ్యంగా అంటే ఇన్వెస్టింగ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి ప్లాన్ వేయకన్నా ముందే ఇంకొకటి ఉన్నదండి. స్టెప్ 1, బిల్డ్ యువర్ ఫోర్ట్రెస్. అంటే శత్రువులు దాడి చేసినా సరే తట్టుకునే ఒక కోటని కట్టుకోండి. ఇక్కడ శత్రువులు అంటే ఎవరు? పరిస్థితులు, ప్రాబ్లమ్స్, ఇవన్నీ. వాటి నుంచి తట్టుకోగలిగే ఒక కోటని, ఒక కంచు కోటని కట్టుకోవాలి. ఇదే స్టెప్ 1. సింపుల్గా చెప్పాలంటే ఎమర్జెన్సీ ఫండ్ అని అనొచ్చు. మీ ఫైనాన్షియల్ జర్నీలో స్టెప్ 1 ఇన్వెస్ట్మెంట్ కాదండి, ఎస్ఐపీలు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఇవి కాదు. ఫస్ట్ స్టెప్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడం, పరిస్థితుల నుంచి ఒక కోట కట్టుకోవడం. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. సడన్గా జాబ్ పోతే, మెడికల్ ఎమర్జెన్సీ వస్తే, అందుకనే మనకి అందుబాటులోనే ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. నౌ ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి? మన హీరోకి 50,000 శాలరీ వస్తుందండి. అయితే రెంట్స్ అని, తిండికని, బట్టకని, బేసిక్ ఈఎంఐస్ అని, అంటే బతకడానికి కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్కి ఒక 30,000 రూపీస్ ఖర్చు అయిపోతుంది అనుకుందాం. సో హీరో ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఒక 6 months ఏ ఇన్కమ్ లేకపోయినా సరే బ్రతకగలగాలి. సో 6 into 30,000 రూపీస్, 1.8 lakhs ఇతని ఎమర్జెన్సీ ఫండ్. మీరు అనొచ్చు, ఎలాగో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్లోనే డబ్బులు పెడుతూ ఉంటాం కదా, అందులో నుంచే ఒక 1.8 lakhsని ఎమర్జెన్సీ ఫండ్లా చేసేద్దాం కదా అనుకోవచ్చు. బట్
ఆ 1.8 lakhs ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉన్నదో అది జీరో రిస్క్, లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అని, లిక్విడ్ డెట్ ఫండ్స్ అని ఇలాంటి వాటిలో పెడుతూ ఉండాలండి. ఎందుకంటే ఫర్ సపోజ్ స్టాక్స్లోనో ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారనుకోండి, ఈ సంవత్సరం మీరు 1.8 lakhs పెట్టారు, అది 5 yearsలో డబుల్ అయింది, 3.6 lakhs అయింది. బట్ దాని తాలూకా టైం లైన్ చెప్తాను చూడండి. ఈ సంవత్సరం 1.8 lakhs, ఫస్ట్ ఇయర్ క్లోజ్ అయ్యే టైంకి అది 1.2 lakhs పడిపోయింది, థర్డ్ ఇయర్ క్లోజ్ అయ్యే టైంకి అది మళ్ళీ 1.8కి వచ్చింది, ఫోర్త్ ఇయర్కి 2.5కి వెళ్ళింది, సిక్స్త్ ఇయర్ అదే ఫిఫ్త్ ఇయర్కి 3.6 వచ్చింది. సో 5 yearsలో డబుల్ అయింది. బట్ మీకు డబ్బులు కావాల్సినప్పుడు, అదే సెకండ్ ఇయర్ ఆర్ ఎల్స్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి డబ్బులు కావాల్సినప్పుడు దాని వాల్యూ 1.2 lakhs మాత్రమే. సో మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డబ్బులు తీసేయాలి కాబట్టి లాసెస్లో తీస్తున్నారు, అండ్ మీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మీట్ అవ్వలేని పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే సింపుల్గా ఫిక్స్డ్ రిటర్న్స్ ఇచ్చి జీరో రిస్క్ ఉండేవన్నమాట. ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ ఎల్స్ లిక్విడ్ డెట్స్ అని ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుని ఉండాలి, ఒక సపరేట్ అకౌంట్ ఎమర్జెన్సీ ఫండ్కి. నౌ స్టెప్ 2, ఇక్కడ ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు మన హీరో నెలకి ఎంత సేవ్ చేసుకోవాలి? 50,000 శాలరీ. సో దీంట్లో ఎంత సేవ్ చేయాలి? ఎంత చేయాలండి? ఎంతైనా చేసుకోవచ్చు కదా. రోజు చారన్నం తిని లిఫ్ట్ అడుగుతూ ఆఫీస్కి వెళ్ళి 40,000 సేవ్ చేసుకోవచ్చు. లేక ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో తిని పాష్ బైక్ ఒకటి కొనేసుకొని రోజు పెట్రోల్ కొట్టించుకొని ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని నెల నెల ఎక్స్ట్రా 20,000 లోన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రీమ్స్ కాకుండా నేనేమంటున్నా అంటే లైఫ్ షుడ్ బి ఇన్ బ్యాలెన్స్. మీరు ఫ్యూచర్ కోసం ఆలోచించడంతో పాటు ప్రెజెంట్ని కూడా జీవిస్తూ ఉండాలి కదా. నా ఉద్దేశం ఒకటే అండి, లైఫ్ని ఫుల్గా జీవిస్తూ ఉండండి, ప్రెజెంట్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ కోసం కూడా సేవ్ చేసుకోవాలి. సో పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ప్రెజెంట్లో ఏమేమి ఖర్చులు ఆపుకున్నా సరే మీరు హ్యాపీగా ఉండగలరు అనేది మీకే తెలుస్తుంది కదా. అలా మీ అంతటా మీరే నెలకి ఎంత సేవ్ చేసుకోగలరు అనే అమౌంట్ని ఫిక్స్ చేసుకోండి. అయితే ఫైనాన్స్ రూల్ ప్రకారం మాట్లాడాలంటే ఒక రూల్ ఉంటుందండి, 50-30-20 రూల్. ఈ 50 అనేది నీడ్స్, అంటే మీకు కంపల్సరీగా మీరు బతకడానికి కావాల్సిన వస్తువులు అవన్నీ కొనడానికి 50%. సో 50,000లో 50% 25,000. 30% వాంట్స్, అంటే ఇవి బతకడానికి అవసరం లేదు, బట్ మీ కోరికలు అనుకోండి, అంటే మీ లైఫ్ స్టైల్ని లేదంటే మిమ్మల్ని స్మార్ట్గా ఉంచడానికి, అంటే అన్నెసెసరీ, మరీ అన్నెసెసరీ అని చెప్పలేను, బట్ ఇవి లేకపోయినా పర్లేదు, బట్ వీటికి మీరు ఖర్చు చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి 15,000 రూపీస్ 30%, అండ్ 20% కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. నౌ ఇక్కడ ఒక క్వశ్చన్, సార్ మా పరిస్థితులు మీకేం తెలుసండి, 10,000 రూపీస్ అంటే ఎలా సేవ్ చేసుకుంటాం అనొచ్చు. 10,000 కాకపోతే 5,000తో స్టార్ట్ చేయండి, లేదా 2,000తో స్టార్ట్ చేయండి. ముందు ఇన్వెస్టింగ్, సరే సేవింగ్ అనే ఒక హ్యాబిట్ని స్టార్ట్ చేసుకోండి. మనకు వచ్చిన దాంట్లో కొంత మనం సేవ్ చేసుకోవాలి అనేది మీ మైండ్లో పెట్టుకొని సేవ్ చేసుకుంటూ ఉండండి. చెప్పాను కదా, కొన్ని ఖర్చులు, లైక్ ఇప్పుడు సినిమాలకు వెళ్ళొచ్చు అండి, కొత్త సినిమాలకు వెళ్ళొచ్చు, బట్ రిలీజ్కి వెళ్ళాల్సిన అవసరం ఏమన్నది. అమెజాన్ ప్రైమ్ తాలూకా అకౌంట్ సబ్స్క్రిప్షన్ మీరు తీసుకోవచ్చు, బట్ ఎయిర్టెల్ జియో వీళ్ళ ప్లాన్స్తో ఏంటంటే అవి ఫ్రీగా వస్తూ ఉంటాయి. సో అంటే ఆలోచించుకుంటే మనం తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. మరీ చెప్తున్నాను కదా, ఇంకా పిసినార్ బుద్ధికి వెళ్ళిపోయి ఎంజాయ్మెంట్ మానేసి సేవ్ చేసుకోండి అంటలేదు, బట్ కంపల్సరీగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు ఆ ఖర్చుల్ని ఆపేసుకున్నా సరే మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలరు. అలాంటివి కొన్ని ఉంటాయి, అవి తగ్గించుకొని ఎంతో కొంత, ఆ 20% కాకపోయినా సరే ఎంతో కొంత ముందు సేవ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒక్కసారి మీకు హ్యాబిట్ అలవాటు అయిపోతే అప్పుడు మీరు ఇంకా ఖర్చులు తగ్గించుకొని మీరు సేవింగ్ అనేది చేస్తూ ఉంటారు, దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో అది స్టెప్ 2, అది అయిపోయింది కదా. నౌ స్టెప్ 3, మిషన్. ఒక టార్గెట్ పెట్టుకోవడం. ఎందుకు అంటున్నానంటే ఫ్యూచర్లో మీరు ఎంత సేవ్ చేసుకోగలరు అనే ఒక అప్రాక్సిమేషన్, లేదంటే ఒక అజంప్షన్, లేదంటే ఒక నెంబర్ మీకు తెలియకపోతే మీరు ఇప్పుడు సేవ్ చేసుకోలేరు అనమాట. సరే ఒక 6 నెలలు అలా చేసినా సరే 7వ నెల అదేదో ఖర్చులు ఉన్నాయి ఇక్కడ తగ్గించేద్దాం, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం, అది ఇది అంటూ ఉంటారు. సో ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి. సో దీనికి నేనేం చెప్తున్నా అంటే 25 years నుంచి 40 years వరకు ఒక లైఫ్ సైకిల్ అని, 40 years నుంచి 60 years వరకు ఒక సైకిల్ అని, 60+ ఒక సైకిల్ అని డివైడ్ చేశాను. ఎందుకనేది మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. దీనికోసం ఏంటంటే ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్స్తో మీకు ప్రాక్టికల్గా చెప్తానండి. ఒకసారి నా స్క్రీన్ మీదకి వస్తే చూడండి. ఫస్ట్ SIP వాల్యూ క్యాలిక్యులేటర్, ఇవన్నీ ప్రైమ్ ఇన్వెస్టర్ అనే వెబ్సైట్ నుంచి నేను తీశాను. ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్స్ అని కొడితే మీకు చాలా వస్తాయండి, చాలా వెబ్సైట్స్ వస్తుంటాయి, అందులో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. నౌ 10,000 రూపీస్ పర్ మంత్ సేవ్ చేస్తున్నారు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 12%. మీరు మ్యూచువల్ ఫండ్స్లో, అంటే మీరు ఎంత అయితే సేవ్ చేస్తున్నారో దాని నుంచి మ్యూచువల్ ఫండ్స్లో 70%, మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్లో అంటే ఈక్విటీస్లో ఒక 70%, 30% డెట్ ఫండ్స్లో పెడుతూ ఉండండి. ఎందుకంటే డౌన్ సైకిల్స్ ఏవైనా వచ్చినప్పుడు ఆ స్టాక్స్ అని మ్యూచువల్ ఫండ్స్ అని వాటి తాలూకా ప్రైసెస్ పడుతూ ఉన్నా సరే ఈ డెట్ ఫండ్లో మీకు రిటర్న్స్ వస్తుంటాయి కాబట్టి మీకు కొంచెం ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. అదే కదా, లాంగ్ టర్మ్ విజన్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. వాటి కోసం అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎలాగా, డెట్ ఫండ్స్ ఎలాగా, లేదంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ వీడియోస్ చేసుకుంటూ ఉంటున్నామండి. సో ఈ వీడియో ఉద్దేశం మీకు ఎలాగా ఎందులో అనేది చెప్పడం కాదు, ఎందుకంటే అవి ఆల్రెడీ మనం వీడియోస్ చేస్తున్నాం, అది కూడా చూస్తూ ఉండండి. ఈ వీడియో తాలూకు ఉద్దేశం మిమ్మల్ని ఎలాగైనా పుష్ చేసి ఇన్వెస్టింగ్ ముందు సేవింగ్ స్టార్ట్ చేయించడం. సరే, ఒక విజన్ ఉండాలి అని చెప్పాను కదా. ఇప్పుడు నెలకు మీరు 10,000 రూపాయలు సేవ్ చేస్తున్నారు, 12% ఇంట్రెస్ట్ రేట్.
వస్తుంది ఎక్స్పెక్టెడ్. అండ్ సిఏజిఆర్, ఇదంతా సిఏజిఆర్. సో 25 years నుంచి 40 వరకు ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు వచ్చే డబ్బులు ఎంతో చెప్పమంటారా? 50 lakh rupees. బాగుందా? 40 సంవత్సరాలు వచ్చేసరికి 50 లక్షలు వచ్చేస్తాయి. మీరు ఒకవేళ అడుగుతారు, సార్ ఇప్పుడు 25 కాదు, మా ఏజ్ దాటిపోయింది 30-35 అని చెప్పి, ఇంక ఇప్పుడు ఎందుకంటే స్టార్ట్ చేయడం అంటారేమో. దానికోసం కూడా చెప్తాను, వీడియో లాస్ట్లో చెప్తాను. సో ఇలా అండి, 10,000 రూపీస్ సేవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీరు ఆ 50 లక్షలు అనేది మీ మైండ్లో పెట్టుకుంటే ప్రతి నెల సేవ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఇంకొక స్టెప్అప్ ఎస్ఐపి అని చెప్పి ఉంటుంది. స్టెప్అప్ ఎస్ఐపిలో ఏంటంటే 10,000 రూపీస్ నెలకి సేవ్ చేసుకుంటూ ఉంటారు అండ్ యాన్యువల్ ఇంక్రీస్ 10%. ఇప్పుడు మీ శాలరీ 50,000 అనుకోండి, నెక్స్ట్ సంవత్సరానికి ఇంక్రిమెంట్ వస్తుంది కదా, అట్లీస్ట్ ఒక 10% అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సో మీ శాలరీ పెరుగుతున్నప్పుడు మీ ఎస్ఐపి కూడా పెరగాలి కదా. సో అలాగా ఒక 10% యాన్యువల్ ఇంక్రీజ్ అనుకుంటే దీన్ని స్టెప్అప్ ఎస్ఐపి అంటారు. అలాగే 15 years, 25లో స్టార్ట్ చేస్తారు, 40 వరకు దాచుకుంటారు అండ్ 12% ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మీ తాలూకా ఫైనల్ వాల్యూ 86 lakh rupees. అదే ఒకవేళ మీరు ఇప్పుడు 10,000 కాకుండా 12,000తో స్టార్ట్ చేస్తే ₹1,00,00,000 వచ్చేస్తాయండి. సో సింపుల్గా 12,000తో స్టార్ట్ చేసుకొని ప్రతి సంవత్సరం 10% స్టెప్అప్ ఎస్ఐపి చేసుకుంటూ చెప్పాం కదా, 70% మ్యూచువల్ ఫండ్స్లో అండ్ 30% డెట్స్లో పెట్టుకుంటూ ఆన్ అండ్ యావరేజ్లో ఒక 12% వచ్చింది అనుకుంటే 15 yearsలో కోటీశ్వర్లు అయిపోతారు. సరే ₹1,00,00,000 కాదండి, ఇక్కడ 12% రాలేదు, జస్ట్ 11% వచ్చింది. సరే కోటీశ్వర్లు కాదు, ఒక 90 lakhs వస్తుంది, లేకపోతే 85 lakhs వస్తుంది. లేదు మీరు 12,000 చేయట్లేదు, 10,000 చేస్తున్నారు, 86 lakhs వచ్చింది. సరే ఇందులో 12% రాలేదు, 11% వచ్చింది, 75 lakhs వచ్చింది. డబ్బులు అయితే వస్తున్నాయి కదా, ₹1,00,00,000 ఉండాలని ఏం లేదు కదండి. ఇప్పుడు చెప్తుంది జాగ్రత్తగా వినండి. 40 years వరకు మీరు ఇది సంపాదించుకున్నారండి, 86 lakhs సంపాదించేసుకున్నారు. దాని తర్వాత ఏంటి? ఎందుకంటే 25 ఏజ్లో ఉన్నప్పుడు లేదంటే 30 ఏజ్లో ఉన్నదానికన్నా 40 years వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. అప్పటికి మీకు పెళ్ళి అయిపోయి ఉంటుంది, పిల్లలు పుట్టేసి ఉంటారు, వాళ్ళు మంచి మంచి స్కూల్లో మీరు జాయిన్ చేసేసి ఉంటారు. అప్పటి నుంచి ఏంటంటే నెక్స్ట్ దానికి కూడా ఎక్కువ సేవ్ చేయాలనో లేదంటే ఖర్చులు పెరగడం ఇలా ఏవో ఉంటూ ఉంటాయి కదా. సో నేనేమంటున్నానంటే 40 years వచ్చిన తర్వాత మీ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ పెరగచ్చు. అప్పుడు మీరు ఇదంతా ఇన్వెస్ట్ చేసుకునే స్టేజ్లో లేకపోవచ్చు. అదేందా అంటే మీరు అక్కడికి ఆపేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు, బట్ చెప్తున్నాం కదా, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్తున్నాం కదా. అప్పుడు కూడా ఖర్చులు తగ్గించేసుకొని పిల్లలకి వాళ్ళకి నచ్చింది చేయకుండా చేసుకొని డబ్బులు దాచేసుకొని ఫ్యూచర్ కోసమే ఉంచుకుంటే అవదండి, వర్కౌట్ అవ్వదు. సో నేనేమంటున్నానంటే ఇక్కడ రెండు ప్రాసెస్లు. ఒకటి 40 years వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఎంత సేవ్ అయింది? 86 lakhs కదా. ఎస్డబ్ల్యూపి అని అంటారనమాట, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. మీకు ఎంత 40 years వచ్చేసరికి ఏదోలా ₹1,00,00,000 వచ్చింది అనుకుందాం. అక్కడి నుంచి ఆ ₹1,00,00,000 12% ఇంట్రెస్ట్ రేట్ మీద పెరుగుతూ ఉంటుంది, అంటే రిటర్న్స్ అనేది వస్తూ ఉంటాయి 12%. మీరు నెలకి ₹60,000 తీసేస్తూ ఉన్నారు. అదేందా, ఈ ₹1,00,00,000 ఒక ఫండ్లో ఉన్నది, ఆ ఫండ్ నుంచి ఒక 12% ఇంట్రెస్ట్ రేట్ వస్తూ ఉన్నది, రిటర్న్స్ వస్తూ ఉన్నది, బట్ మీరు నెలకి ₹60,000 తీసేస్తున్నారు. ఇన్ఫ్లేషన్ రేట్ ఒక 6% అనుకుందాం ఆ టైం కూడా. సో ఇప్పుడు మీరు చెప్పండి, నెలకి ₹60,000 తీసేస్తున్నారు అంటే ఎన్ని నెలల్లో ఈ ₹1,00,00,000 జీరో అయిపోతుంది చెప్పమంటారా? 20 years వరకు అలా తీస్తే, అంటే మీరు 40 years నుంచి 60 years వరకు ప్రతి నెల 60,000 తీసుకుంటూ వెళ్తే అండ్ ఆ ఉన్న ఫండ్ తీకన్నా ఉంచిన మిగతా ఫండ్ 12% ఇంట్రెస్ట్ రేట్తో పెరుగుతూ ఉంటే అప్పుడు మీ ఫైనల్ వాల్యూ 2 crores అవుతుందండి. అర్థమైందా? ఎస్డబ్ల్యూపి తాలూకా మ్యాజిక్ అర్థమైందా? ఎస్ఐపి ఎంత ముఖ్యమో, స్టెప్అప్ ఎస్ఐపి ఎంత ముఖ్యమో ఎస్డబ్ల్యూపి కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మీరు లైఫ్ని ఈజీగా లీడ్ చేయాలి అనుకుంటే, లేదు మీరు అప్పుడు డబ్బులు అవసరం లేదు, విత్డ్రాల్ చేయట్లేదు అనుకుంటే ఇది 0% పెట్టేసుకుంటే అప్పుడు ఎంత అవుతుందండి? 10 crores అయిపోతుంది. లేదు జస్ట్ నేను ఒక 30,000 మాత్రమే తీస్తాను నెలకి ఆ టైంలో అనుకుంటే 6 కోట్లు అయిపోతుంది 60 సంవత్సరాలు వచ్చేసరికి. ఇంకా అక్కడి నుంచి మీ ఇష్టం. 60 సంవత్సరాలు వచ్చేసరికి మీ దగ్గర అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటుందో ఈక్విటీలో పెడితే ఒక 10% ఎంతో పెట్టి మిగతాదంతా డెట్ ఫండ్స్లో పెట్టిడే. నెల ఎంత వస్తూ ఉంటుంది, తింటూ కూర్చోడు అంతే. మళ్ళీ అక్కడ నేను ఆప్షన్స్ చేస్తాను, 60 సంవత్సరాలు వచ్చిన ఓపిక ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఆప్షన్స్ చేస్తాను లేకపోతే ట్రేడింగ్ చేస్తాను, అది అంటే అవ్వదు. సో సింపుల్గా ఎస్ఐపి స్టార్ట్ చేయండి, ఎంతో కొంతతో స్టార్ట్ చేయండి. వీలైతే మ్యాక్సిమం ట్రై చేయండి, స్టెప్అప్ ఎస్ఐపికి ట్రై చేయండి. అండ్ 40 years ఏజ్ వచ్చేసిన తర్వాత ఖర్చులు పెరుగుతాయి కాబట్టి లైఫ్ని కూడా హ్యాపీగా లీడ్ చేయాలి అండ్ మన మీద డిపెండ్ అయిన వాళ్ళని కూడా మనం సంతోషంగా చూసుకోవాలి కాబట్టి 40 years ఏజ్ వచ్చిన తర్వాత ఎస్డబ్ల్యూపి చేయడానికి ట్రై చేయండి. అంటే నేను అంటుంది ఏంటంటే విత్డ్రాల్స్ అనేది లేకుండా ఉండగలిగితే మంచిది, బట్ విత్డ్రాల్స్ కూడా చేసుకుంటూ ఉంటే అంత డబ్బులు ఒక దగ్గర పెట్టేసుకొని నెల ఎంత తీసుకుంటాను కాకుండా ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, 12% ఇంట్రెస్ట్ రిటర్న్స్ మీద వెళ్తూ ఉంటుంది. అండ్ మీరు నెలకి 60,000 కాకపోతే 70,000 తీస్తారనుకోండి, ఆ టైంకి 70,000 తీసేసినా సరే మీకు 60 సంవత్సరాలకి 58 లక్షలు ఉంటుంది. బట్ మీరు అప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆ ₹1,00,00,000 అనే ఒక ఫ్యాన్సీ నెంబర్ ఉండగలిగితే మంచిది. చూడండి, 60,000 తీసుకుంటూ వెళ్తే 2 కోట్లు ఉన్నది. సో అలాగంటే మీరు ఆ టైంకి వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు ఆలోచించుకొని ఇంత మాత్రమే తీస్తారు, మిగతా శాలరీస్ వస్తూ ఉంటాయి కదా, శాలరీ వస్తుంటుంది, మీకు నచ్చిన ఇప్పుడు ₹60,000 per month వస్తుందండి. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీకు నచ్చని ప్లేస్లోకి వెళ్ళి 1 lakhకి జాబ్ చేస్తూ ఉండాలి,
లేదు 2 మీ ఊరు దగ్గరలోనే హ్యాపీగా 50,000 జాబ్ చేసుకుంటూ ఉండాలి. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? హ్యాపీగా ఇంటి దగ్గరే ఉంటారు కదా! ఇంటి దగ్గరే ఉండి 50,000 చేసుకుంటూ ఉంటారు. అండ్ 60,000 రూపీస్ ఇక్కడి నుంచి ఎలాగో డబ్బులు వస్తుంటాయి కాబట్టి దాన్నే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని అన్నాను నేను. స్టార్టింగ్‌లో చెప్పింది ఇప్పుడు అర్థమైంది కదా మీకు? నౌ ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్. మీరు చెప్పినట్టు 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో స్టార్ట్ చేస్తే అంతా బాగానే ఉందును. బట్ నాకు ఇప్పుడు 30 వచ్చింది, ఆర్ 35 వచ్చింది, లేదంటే 40 వచ్చేసింది. ఇంక నేను ఇప్పుడు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసుకొని నేనేం చేస్తాను అని అనొచ్చు. దీనికి ఒక థియరీ చెప్తానండి. మీకు సైకాలజీలా అనిపించవచ్చు. బట్ నాకు నా పర్సనల్ లైఫ్‌లో నాకు బాగా ఇష్టపడిన థియరీ ఇది. అండ్ నాకు ప్రతిసారి అంటే మోటివేషన్ ఇస్తూ వచ్చిన థియరీ ఇది. నౌ సే ఫర్ సపోజ్ మీరు 25 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నారు. చదువు ఇంత బాగా చదవలేకపోయాను నేను మళ్ళీ 10th క్లాస్‌కి వెళ్ళిపోతే అక్కడ బాగా ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇంటర్ బాగా చదివి, ఇంజినీరింగ్ బాగా చదివి మంచి జాబ్‌లో జాయిన్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకుంటాను అనే కోరిక మీకు కలగొచ్చు. అదేనా? సో మీరేంటంటే 25 ఇయర్స్‌లో ఉన్నారు. మీరు 15 ఇయర్స్‌కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. 15 ఇయర్స్ ఏజ్‌కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. టైమ్ మెషిన్ వేసుకొని ఒక 10 సంవత్సరాలు బ్యాక్‌కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా! బట్ ఒకవేళ వెళ్ళుంటే మీరు అనుకున్నట్టు బాగా చదివి, బాగా చేసుకొని ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉండేవాళ్ళు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మీరు మంచి పొజిషన్‌లో ఉండుంటారు. బట్ మీకు ఆ కోరిక ఉంటుంది కదా! నేను ఒక 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే మళ్ళీ బాగా చదువుకొని మళ్ళీ చేసుకుంటూ వస్తా అని చెప్పి. బట్ వెళ్ళగలరా? వెళ్ళలేరు. నౌ సే ఫర్ సపోజ్ ఇదే మీరు 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఉన్నారు. 25 ఇయర్స్‌కి వెళ్ళిపోయి ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. టైమ్ మెషిన్ వేసుకొని 25 ఇయర్స్‌కి వెళ్ళిపోయి 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌కి వెళ్ళిపోయి ఇన్వెస్టింగ్ ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అలా వెళ్ళగలరా? బ్యాక్‌కి వెళ్ళగలరా? లేదు. సరే ఇప్పుడు మీరు 35లో ఉన్నారు. సో బ్యాక్‌కి వెళ్ళలేరు అనుకుంటున్నాం. సే ఫర్ సపోజ్ 45 ఏజ్ వచ్చిందండి, లేదంటే 50 వచ్చింది మీకు. 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్‌నో లేక మిగతా వాళ్ళని ఆళ్ళని చూసిన తర్వాత అరెరే! నేను ఒక 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లోని ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసుంటే బాగున్ను. 25లో ఎలాగో చేయలేకపోయాను. అట్‌లీస్ట్ 35 ఏజ్‌లో కూడా స్టార్ట్ చేసుంటే బాగున్ను అని అనుకుంటారా లేదా? ఆ టైంకి అనుకుంటారా లేదా? సో అప్పుడు టైమ్ మెషిన్ వేసుకొని అంటే మీరు 50 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు టైమ్ మెషిన్ వేసుకొని 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌కి వెళ్దామని అనుకుంటారా లేదా? బట్ వెళ్ళగలరా అప్పుడు? అప్పుడు కూడా వెళ్ళలేరు. బట్ నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి. 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో మీరు ఏదైతే బ్యాక్‌కి వెళ్దాం అనుకుంటున్నారో, అంటే ఏదైతే పాస్ట్‌కి వెళ్దాం అనుకుంటున్నారో, ఏదైతే పాస్ట్‌కి వెళ్ళి సరిదిద్దుకుందాం అనుకుంటున్నారో అది మీ ప్రెజెంట్ అండి. అర్థమైందా లేదా? సో 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో మీరు ఏదైతే కోరుకుంటారో, మీరు ఏదైతే ఏజ్‌కి వెళ్దామని కోరుకుంటారో అది మీ ప్రెజెంట్. ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ ఆర్ ఎల్స్ ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌కి మీరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. బట్ ఫ్యూచర్‌లో మీరు ఇంపార్టెన్స్ ఇచ్చే టైం అనమాట ఇది. అర్థమైంది కదా! సో ఏ టైం అయినా పర్లేదండి, స్టార్ట్ చేయండి. 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లోనే స్టార్ట్ చేయాలని లేదు. 35 వచ్చినా, 40 వచ్చినా సరే స్టార్ట్ చేయండి. ఇప్పుడు కూడా మీరు నెలకి 10,000, 20,000 స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంతో కొంత స్టార్ట్ చేయండి. 60 కాకపోతే 65కి అవుతారు కోటీశ్వరులు. లేకపోతే కోటీశ్వరులు అవ్వకపోతే కోటీశ్వరుడు 50 లక్షలైనా సేవ్ చేసుకుంటారు కదా! ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ముఖ్యమండి. ఎలాగైనా సరే డబ్బులు సేవ్ చేసుకోండి. అది ఎందులో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటదనేది ఆఫ్‌కోర్స్ మన వీడియోస్ ఉన్నది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలాగా సెలెక్ట్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ ఎలా చూసుకుంటూ ఉండాలి, అండ్ స్టాక్స్‌లో కూడా ఎలాగో అప్డేట్స్ అనేది ఇస్తూ ఉన్నాం. సో ఇవన్నీ చూసుకుంటూ మీ అంతట మీరు అనాలిసిస్ చేసుకుంటూ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అర్థమైందా లేదా? సో అంటే మీరు ఆల్రెడీ మంచి ఆలోచనలో ఉండుంటారులెండి. బట్ లేదు అన్నవాళ్ళు, ఇప్పటివరకు సేవింగ్ స్టార్ట్ చేయలేదు అన్నవాళ్ళు స్టార్ట్ చేస్తున్నారా లేదా? కిందన కామెంట్స్‌లో పెట్టండి. ఆ సేవ్ చేసింది ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేస్తారా లేదా? కిందన కామెంట్స్‌లో పెట్టండి. జై హింద్.